పొద్దున్న మా హస్బెండ్తో హాలిడేస్ వచ్చినాయి కదా, పిల్లల్ని తీసుకొని చక్కగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా తిని పడుకుంటాను అన్నాను. దానికి మా హస్బెండ్ ఏమన్నారో తెలుసా? మాకు తెలుసులే, వాళ్ళు ఎంత బాగా పెడతారో ఎంత బాగా చూసుకుంటారో, పెళ్లికి ముందు ఇలా ఉండేదానివి ఇప్పుడు ఇలా తయారు చేశారు అని. మా హస్బెండ్ కి తెలియదు పాపం, వెయిట్ తినడం వల్లే కాదు స్ట్రెస్ వల్ల పెరుగుతుంది అని. పెళ్లికి ముందు అమ్మ పెట్టింది తినేసి చక్కగా ఆడుతూ పాడుతూ తిరిగేసే వాళ్ళం, తిన్నది అరిగిపోయేది. మరి ఇప్పుడు తినేది ఎంత, తిరిగేది కూడా ఈ 4 రూమ్లే. హాల్ నుంచి కిచెన్ లో, కిచెన్ నుంచి బెడ్రూమ్ లోకి, బెడ్రూమ్ నుంచి మళ్ళీ కిచెన్ లోకి. ఇంకా తిన్నది ఎక్కడ అడుగుతుంది, క్యాలరీస్ ఎక్కడ కరుగుతాయి. ఇవి చాలదన్నట్టు మళ్ళీ టెన్షన్స్. వంట ఏం చేయాలా అన్న టెన్షన్, చేసిన వంట నచ్చుతుందా నచ్చుదా అన్న టెన్షన్, పడుకునే ముందు పొద్దున్నే లేవాలన్న టెన్షన్, లేచిన తర్వాత టైం కి క్యారేజీలు పెట్టి పంపించాలన్న టెన్షన్, హస్బెండ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్, పిల్లలకి హెల్త్ బాగోపోతే టెన్షన్. ప్రతి దానికి టెన్షన్ టెన్షన్ టెన్షన్స్. ఈ టెన్షన్స్ వల్ల వచ్చిన స్ట్రెస్, దీని వల్ల వెయిట్ పెరుగుతున్నాం. పాపం ఇదంతా ఈ అమాయకమైన హస్బెండ్స్ తెలియక వాళ్ళు పెట్టిన తిండి వల్ల వెయిట్ పెరిగిపోతున్నాం. మేము బాగానే చూసుకుంటున్నాం.